నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి భారీ గుడ్ న్యూస్ అయితే వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబుల్ బోనస్ అయితే వచ్చేసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా 22వ విడతగా 2,000 రూపాయలను, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడతగా 4,000 రూపాయలను, మొత్తంగా 6,000 రూపాయలను మార్చి 13వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగిందండి. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి 3వ విడత నిధులను ఇవాళ నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ కానున్నాయి. అస్సాంలోని గువాహటిలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ పాల్గొనున్నారు. ఇక ఈ రోజే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా 22వ విడతగా ఒక్కొక్క రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయల చొప్పున జమ చేయబోతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధికారికంగా అయితే ప్రకటించారు. ఇక అదే సమయంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడతగా 4,000 రూపాయలను ప్రతి రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు రైతులు తమ యొక్క బ్యాంకు ఖాతాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని వెల్లడించారు. 3వ విడత కింద రాష్ట్రంలోని 46.80 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున మొత్తంగా 2,808 కోట్ల రూపాయలు అందుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇందులో పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 2,000 రూపాయలు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి 4,000 రూపాయల చొప్పున జమ చేస్తామని వెల్లడించారు. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రాష్ట్రం నుంచి 14,000 రూపాయల చొప్పున, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారని, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత కింద మొత్తంగా 20,000 రూపాయల చొప్పున ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా 2 విడతల్లో రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతు ఖాతాల్లోకి 14,000 రూపాయల చొప్పున మొత్తం 6,309.44 కోట్ల రూపాయలు జమ చేశామని వెల్లడించారు. మిగిలినటువంటి 6,000 రూపాయలను ఈ రోజు నుంచి జమ చేస్తున్నట్లు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల తీరు, ప్రజలకు వాటి యొక్క లబ్ధి సక్రమంగా చేరే విధంపైన జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్లో పలు కీలక అంశాలపై అధికారులకు సూచన చేసిన ఆయన సూపర్ 6 పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో జరిగినటువంటి కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సూపర్ 6 సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ కార్డులను అందజేయాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులకు అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపైన స్పష్టత ఇచ్చారు. 3వ విడత అన్నదాత సుఖీభవ నిధులను శుక్రవారం నుండి విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు గారు ప్రకటించారు. మార్చి 13వ తేదీ నుంచి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 3వ విడత నిధులను జమ చేయబోతున్నామని వెల్లడించారు. ఈ మేరకు సర్వం సిద్ధం చేయాలని వెల్లడించారు. మార్చి 13న అస్సాం గువాహటిలో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు పాల్గొనబోతున్నారని, ఇక తాము కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఉగాది కంటే ముందుగానే మార్చి 13వ తేదీన అన్నదాతల ఖాతాల్లోకి సుమారు 6,000 రూపాయలు జమ అవుతాయని వెల్లడించారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో రైతులకు 20,000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని, ఇందులో అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000 రూపాయలను, పీఎం కిసాన్ యోజన పథకం కింద 6,000 రూపాయలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. అయితే పీఎం కిసాన్ యోజన సాయం అందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ కంప్లీట్ చేయాలని ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. పీఎం కిసాన్ లబ్ధి అందుకునేందుకు రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని వెల్లడించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నామని తాజాగా ఓ ప్రకటనలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని వెల్లడించారు. ఇక ఉగాది పండుగ కానుకగా నేడే అకౌంట్లోకి 6,000 రూపాయల చొప్పున విడుదల చేస్తున్నామని, పీఎం కిసాన్ స్కీమ్లో భాగంగా ఇవాళ పీఎం నరేంద్ర మోదీ గారు అస్సాంలో 22వ విడత నిధులను విడుదల చేయగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున జమ చేయబోతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం డబ్బులను విడుదల చేసిన రోజునే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులను విడుదల చేస్తామని గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించిన సందర్భంగా ఇక ఈ రోజు నుంచి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇక మార్చి 13వ తేదీ నుండి సొంత భూమికి వెళ్ళిన రైతులతో పాటుగా కౌలు రైతులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు నిధులను జమ చేయబోతున్నామని, కానీ ఖచ్చితంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డు కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.
అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నిధులు పొందడానికి రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ను, భూమి పాస్బుక్ మరియు బ్యాంకు ఖాతా వివరాలను గ్రామంలోని రైతు సేవా కేంద్రం ఆర్ఎస్కేలో నమోదు చేయించుకోవాలని వెల్లడించారు. పీఎం కిసాన్ పోర్టల్లో ఈకేవైసీ పూర్తి చేయడం, ఆధార్ను బ్యాంకు ఖాతాతో లింకు చేయడం మరియు భూమి వివరాలను సరిచూసుకోవడం ద్వారా ఈ ఆర్థిక సహాయం పొందవచ్చని వెల్లడించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఇప్పటికే తమ యొక్క భూమి వివరాలు, అదేవిధంగా ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాస్ పుస్తకంతో రైతు సేవా కేంద్రం వద్ద నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ రోజు నుంచి రైతుల ఖాతాలోకి 6,000 రూపాయలు చొప్పున అయితే జమ అవుతున్నాయండి. ఇక ఇప్పటికే పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా అర్హుల జాబితా అనేది ప్రతి రైతు సేవా కేంద్రాల్లో అయితే అందుబాటులో ఉంచారండి. ఇక రైతులు ఖచ్చితంగా తమ యొక్క పేర్లు అనేవి అర్హుల జాబితాలో ఉందా లేదా అని తెలుసుకోవాలండి. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా 22వ విడతగా 2,000 రూపాయలని జమ అవుతాయి. దాని అనంతరం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయలు చొప్పున జమ అవుతాయి. రైతులు ఖచ్చితంగా తమ యొక్క బ్యాంకు ఖాతాలను సరిచేసుకోవాలని, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 రూపాయలు వచ్చి పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు రాకపోయినా, అదేవిధంగా పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు జమ అయ్యి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 రూపాయలు జమ కాకపోయినా రైతులు మార్చి 13 సాయంత్రం 4 గంటల లోపు రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని వెల్లడించారు. మార్చి 14, 15 శనివారం, ఆదివారం కావడంతో వరుసగా బ్యాంకుకు 2 రోజులు సెలవు ప్రకటించడం జరిగిందని, కాబట్టి రైతులు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 6,000 రూపాయలు జమ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలని వెల్లడించారు. ఒకవేళ రైతులకు 2 పథకాల ద్వారా లబ్ధి పొందకుండా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందినట్లయితే వారు గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందుతారా లేదా, అర్హుల జాబితాలో తమ పేరుందా లేదా అని తెలుసుకునేందుకు అన్నదాత సుఖీభవ స్టేటస్ను తెలుసుకోవాలని, ఇక దీని కొరకు అన్నదాత సుఖీభవ .ap.government.in అనే వెబ్సైట్ను సందర్శించాలని వెల్లడించారు. దీని అనంతరం నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి పక్కన క్యాప్షన్ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది. ఇక వీటితో పాటుగానే పంట నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. వరి పంటకు ఇన్పుట్ సబ్సిడీని 17,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పెంచామని చెప్పారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మంది రైతులకు 310 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించామని వెల్లడించారు. గత ప్రభుత్వం కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 81 మంది రైతుల కుటుంబాలకు చెల్లించకుండా మిగిలిపోయిన 5.67 కోట్ల నష్టపరిహారాన్ని కూడా ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఇక రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించిందని మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పథకం అమలుపై విశ్లేషణ చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. 2024 ఖరీఫ్ సీజన్కు ఈ క్రాప్ నమోదు ఆధారంగా ఉచిత పంటల బీమా అమలు చేశామని వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడత నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో సూరంపల్లిలో విడుదల చేస్తారు. సూరంపల్లిలో జరిగేటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4:20 నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూరంపల్లికి చేరుకుంటారు. 4:25 నుంచి 4:55 వరకు రైతులతో ముఖాముఖి అవుతారు. 5 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించబోతున్నారు. అనంతరం రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలు జమ అవబోతున్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏ రైతులకైనా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా కానీ, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కానీ నిధులు జమ కాకపోయినట్లయితే వెంటనే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని వెల్లడించారు. లేదంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఎట్టకేలకు రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉగాది పండుగ కానుకనైతే ప్రకటించేశాయి. రైతులకు ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 6,000 రూపాయలు ప్రతి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.